నమస్కారం. సౌందర్య లహరికి స్వాగతం. ఈరోజు సౌందర్య లహరి వచ్చేసింది నారాయణగూడలోని స్టార్ బ్యూటీ సెలూన్కి. మనతో ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ శోభారాణి గారు. మరి శోభారాణి గారు ఈరోజు సౌందర్యానికి సంబంధించి మనకేం తెలియచేయబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందామా? నమస్తే శోభారాణి గారు. హాయ్ శ్రీలక్ష్మి. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, మరి ఈరోజు సకలకి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియచేయబోతున్నారు? ఈరోజు సౌందర్యానికి సంబంధించి ఒక మంచి హెయిర్ స్టైల్ పరిచయం చేయబోతున్నాను. సో ఈ హెయిర్ స్టైల్ ఎలా ఉంటుందంటే ఒక శంకు మాదిరిగా వస్తుందన్నమాట. ఒక శంఖ ఉంటుంది చూసారు కదా, శంకు మాదిరిగా ఉండే ఒక మంచి నాటు మాట ఇది. ఓకే, సో వినటానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో మరి స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే శ్రీలక్ష్మి, ఈ మోడల్ హెయిర్ చూసామంటే లెంగ్తీగా ఉంది, దట్టు సిల్కీగా ఉంది కదా. ఓకే, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనకి శంకు అనేది మనకి పై వరకే వస్తుంది అప్పర్ పోర్షన్ లో. ఈ లెంగ్తీనెస్ అంటే మనకి శంకు అనేది ఎంతవరకే వాడతాము. తర్వాత ఈ రిమైనింగ్ హెయిర్ అంతా వచ్చేసి మనకి కంప్లీట్ గా ఒక అల్లికి అల్లేసుకున్న తర్వాత ఫ్లవర్ మాదిరిలో వస్తుంది. ఓకే, సో ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు? ఫస్ట్ దీనికి స్టార్టింగ్ పాయింట్ ఏంటి? సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఫ్రంట్ కొద్దిపాటి హెయిర్ని విడిచిపెట్టేద్దాం. ఒక్క సైడ్కి మాత్రం మనం పాపిడి తీసుకుని విడిచిపెట్టేద్దాం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తామంట. ఈ మాత్రం హెయిర్ విడిచిపెట్టేసి రిమైనింగ్ హెయిర్ అంతా వచ్చేసి ఒక పోనీ టైల్లో వేసేద్దాం. ఓకే, వేసిన తర్వాత ఆ పోనీని 2 parts కింద చేద్దాం. ఓకే, చేసేసిన తర్వాత ఒక పార్టిషన్లో తీసుకుని హెయిర్ని మనం ఇక్కడి నుంచి అల్లుకుంటూ వద్దాం. మనం ఏదైతే మనం తీసుకున్నామో అప్పర్ పోర్షన్లో అక్కడ నుంచి ఒక పాయ తీసుకుని ఈ పోనీటైల్లో మనకి హాఫ్ చేసుకున్నాం కదా, అందులో ఒక 2 పాయలు తీసుకుని, అంటే పోనీటైల్లో 2 పాయలు, ఫ్రంట్ తీసుకుంది 1 పాయ, 3 పాయలతో అల్లుకుంటూ వచ్చేద్దాం. ప్రతిసారి ఈ పోనీటైల్లోంచి ఒక పాయ సపోర్ట్ తీసుకుంటూ అల్లుకుంటూ రావాలి. ఓకే ఓకే, ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాకన్నా చూస్తే ఇంకా ఈజీగా అర్థం అవుతుంది. ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం కన్ఫ్యూజన్ గానే అనిపిస్తోంది. సో మరి స్టార్ట్ చేద్దాం. సో చూసిన శ్రీలక్ష్మి, మనకి పోనీ వచ్చేసి కంప్లీట్ అయింది. దీన్ని వచ్చేసి మనకి 2 parts కింద డివైడ్ చేద్దాం. ఓకే, సో స్టార్టింగ్ ఏం లేదండి, జస్ట్ కొంచెం మాత్రమే వదిలేశారు, రిమైనింగ్ మొత్తం కూడా పోనీ వేసేసారు. ఓకే, దీన్ని 2 parts చేద్దాం. సో చూస్తున్నావు శ్రీలక్ష్మి, మనకి ఇంతవరకు రిమైనింగ్ హెయిర్ అంతా అల్లికి అల్లేసుకున్నాం అంటే కంప్లీట్గా మనం అల్లుకోకర్లా, హాఫ్ ఆఫ్ ద మాత్రమే అల్లాము. అల్లిన తర్వాత రబ్బర్ బ్యాండ్తో లాక్ వేసేద్దాం. ఓకే, ఇక్కడ టైట్గా ఊడిపోకుండా ఇలా లాక్ వేసేద్దాం. ఓకే, ఈ విధంగా వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఫ్లవర్ అని చెప్పుకున్నాం ఇందాక, ఫ్లవర్ రావాలనేసి. ఫ్లవర్ రావాలి అంటే కంప్లీట్గా మనం అల్లింది మొత్తం అల్లే ఎక్కర్లేదు, హాఫ్ వరకు అల్లితే సరిపోతుంది. తర్వాత ఏం చేస్తామంటే ఈ అల్లిన అల్లికకి మనకి కొంచెం లూజ్ చేద్దాం, ఇలా ఓపెన్ చేద్దాం. ఎందుకంటే ఫైనల్గా మనకు ఒక ఫ్లవర్ వస్తుంది అనుకున్నాం కాబట్టి ఓన్లీ అల్లికకి మాత్రమే ఎడ్జెస్ ఓన్లీ ఈ చివర్లు ఉన్నాయి కదా, ఈ చివర్లు మాత్రం ఈ విధంగా ఓపెన్ చేద్దాం. చూడు, ఓపెన్ చేస్తే మనకి విడ్త్ ఎలా వచ్చిందో. సో చూస్తున్నావు శ్రీలక్ష్మి, మనకి హాఫ్ ఆఫ్ దే మాత్రం అల్లుకున్నాము. రిమైనింగ్ వచ్చేసి మనం చిక్కులు లేకుండా నీట్గా కోమింగ్ చేసుకుని కొద్దిగా వాటర్ స్ప్రే చేసుకుందాం. సో ఫ్లవర్ అని చెప్పుకున్నాం కాబట్టి కొంచెం ఇన్సైడ్ వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ వాటర్ స్ప్రే చేసిన పోర్షన్ అంతా ఇన్సైడ్ వెళ్ళిపోతుంది. చూడు, ఫ్లవర్ ఏ విధంగా చేయాలంటే ఈ సన్నగా ఉండే భాగాన్ని మన ఫింగర్స్కి చుట్టేసుకుందాం. ఇలా ఈ సన్నగా ఉండే భాగాన్ని ఈ విధంగా మనకు అందేంత వరకు, గ్రిప్ వచ్చేంత వరకు చూడదాం. కొంచెం విడ్త్ వచ్చింది కదా, ఇప్పుడు గ్రిప్ వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేసుకుందాం, దగ్గరికి ఇలా తీసుకుందాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి చాలా బాగుందండి. అంటే చూసే వాళ్ళకి అసలు అర్థమవుతుంది ఎలా వేశారు ఏంటి, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది ఏంటి అన్నది కూడా ఏం అర్థం అవ్వకుండా చాలా బాగుంది, చాలా నీట్ గా కూడా వచ్చింది. బట్ దీన్ని ఎలా డెకరేట్ చేసుకోవచ్చు? దీని యాక్సెసరీస్ ఉన్నాయి, దాంతో డెకరేట్ చేద్దాం. ఓకే, సో
హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ అయిపోయింది చూసావా శ్రీలక్ష్మి. మనకి టాటూస్ పెట్టుకున్నాము, యాక్సెసరీస్ కూడా మనం డెకరేట్ చేసుకున్నాం. ఓకే, సో మామూలు చూసినప్పుడు ఒకలా ఉంది, మొత్తం డెకరేట్ చేసిన తర్వాత దానికి ఇంకా అందం వచ్చేసింది, చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. పార్టీ వేర్ ఏదైనా మంచి పార్టీ ఉన్నప్పుడు మంచి గాగ్రాస్ గానీ శారీస్ గానీ వేసుకున్నప్పుడు కూడా ఇలా డిఫరెంట్ గా హెయిర్ స్టైల్ వేసుకొని వెళ్తే అందరి చూపు మన మీదే ఉంటుంది. కానీ అది వేసుకోవటం రావాలి, వేసే వాళ్ళు ఉండాలి. సో అది కంపల్సరీ నేర్చుకోవాలి ఇలాంటివి. సో నేర్చుకుంటే మనం అందరిలోనూ స్పెషల్ గా కనిపిస్తాం. చాలా బాగుందండి. సో మరి ఇంత మంచి హెయిర్ స్టైల్ చూపించారు కదా, అలాగే ఏదైనా మా సగల కోసం మంచి సౌందర్య టిప్ చెప్తారా? తప్పకుండా. ఈ రోజుల్లో వైట్ హెయిర్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉంది కదండి. ఈ వైట్ హెయిర్ అనేది మన ముందు నుంచి రాకుండా ఉండాలంటే చిన్నపిల్లల నుంచి మనం ఎటువంటి కేర్ తీసుకోవచ్చు అంటే 250 grams ఆఫ్ కొబ్బరి నూనె, మనకి రెగ్యులర్గా అందరింట్లో కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదండి, ఆ కొబ్బరి నూనెలో మనకి ఆమ్లా పొడి తీసుకుంటారు 100 grams. ఈ రెండింటిని మిక్స్ చేసి పక్కన ఉంచండి. అది బాగా ఫిల్టర్ అంటే తేరిపోతుంది కదండి, ఆయిల్ అంతా తేరిపోతుంది, మనకి ఆమ్లా పౌడర్ కిందకు వచ్చేస్తుంది కదా. ఈ తేరిపోయిన ఆయిల్ని చక్కగా మనం డైలీ అప్లై చేసుకుంటే వైట్ హెయిర్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు, అంటే ముందుగా రాకుండానే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, ఆమ్ల పొడి వేయాలి అని చెప్పారు కదా, జస్ట్ వేసి వదిలేయాలా లేదంటే జనరల్ గా వేడి చేయటం అని లేదంటే కొద్ది రోజులు ప్రిజర్వ్ చేయటం అని అలా అక్కర్లేదు, హీట్ చేయక్కర్లేదు, వేసి అలా ఉంచేసేయండి. ఉంచేసిన తర్వాత ఒక 1 week లేదా 10 days మీకు సెడిమెంటేషన్ లా కిందకు వచ్చేస్తుంది అంతా. సో బ్లాకిష్ కలర్ ఆయిల్ మాత్రమే వస్తుంది మనకి పైకి, ఆ ఆయిల్ మనం అప్లై చేసుకుంటాము, వైట్ హెయిర్ రాకుండా మనకు కంట్రోల్ అవుతుంది. సో ఈ మధ్య కాలంలో అందరికీ ఉన్న ప్రాబ్లం అండి ఏంటంటే చిన్న పిల్లలతో సహా అందరికి వైట్ హెయిర్ వస్తుంది. సో ఆ వైట్ హెయిర్ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం, మనం డై వేసుకుంటున్నాం, డై వల్ల ఇంకా ఎక్కువైపోతుంది. జనరల్ గా మనకి ఇంట్లో ప్రికాషన్స్ ఏంటో ఎవరికి తెలియట్లేదు. సో దానికి మంచి టిప్ చెప్పారు. ఏంటి అంటే 250 grams కోకోనట్ ఆయిల్ లో 100 grams ఆమ్లా అంటే ఉసిరిపొడి వేసి ఒక 1 week 10 days అలా దాన్ని కొద్ది రోజులు అలా ఉంచిన తర్వాత పైకి వచ్చిన ఆయిల్ని డైలీ అప్లై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వైట్ హెయిర్ ఉన్నది తగ్గిపోతుంది అంటారా? ఉన్నది తగ్గిపోతుంది, రాకుండా ఉంటుంది. ఓకే, తర్వాత రాకుండా అంటే ఫ్యూచర్ లో మనకి రాకుండా ఉంటుంది. చిన్న పిల్లల నుంచి మనం రాయటం స్టార్ట్ చేసాము అంటే ఇంకా పిల్లల్లో తొందరగా వైట్ హెయిర్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. చాలా మంచి టిప్ అండి, తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఓకే శోభారాణి గారు, మరి ఈరోజు మా సగల కోసం ఇంత మంచి హెయిర్ స్టైల్ చూపించారు, అలాగే మంచి టిప్ కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇదండి ఇవాల్టి సౌందర్య లహరి. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.